చాణక్యుడు. ఈ పేరు వినగానే మన మైండ్లోకి ఏమొస్తుంది? బహుశా ఒక తెలివైన వ్యూహకర్త లేదా ఒక కఠినమైన రాజనీతిజ్ఞుడు. కాని మనం విన్న కథల వెనుక ఆ అపోహల అవతల ఉన్న అసలైన చాణక్యుడెవరు? పదండి, ఈరోజు మనం ఆ నిజస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, మనం సాధారణంగా చాణక్యుడి గురించి ఏమనుకుంటాం? చాలా కన్నింగ్, రూత్లెస్ అని. కాని అసలు నిజమేంటంటే ఆయన ఒక గొప్ప ఆర్థికవేత్త, ఒక తత్వవేత్త, ఒక అద్భుతమైన రాజనీతిజ్ఞుడు. మనమనుకునే ఆ అపోహకి, అసలైన వ్యక్తిత్వానికి మధ్య ఉన్న తేడానే మనమీరోజు చూడబోతున్నాం. అసలొక మామూలు పండితుడు, ఒక స్కాలర్, ఏకంగా ఒక సామ్రాజ్యాన్నే ఎలా నిర్మించగలడు? కాని చాణక్యుడు అదే చేసి చూపించాడు. ఒక సాధారణ యువకుణ్ణి చక్రవర్తిగా మార్చి భారతదేశ చరిత్ర గతినే మార్చేసిన కింగ్మేకర్ ఆయన. ఆ కథేంటో చూద్దాం. ఈ టైంలైన్ గమనిస్తే మనకొకటి అర్థమవుతుంది. కేవలం కొన్ని సంవత్సరాల వ్యవధిలో చంద్రగుప్త మౌర్యుడికి గురువుగా ఉండి అప్పటి నంద సామ్రాజ్యాన్ని కూలదోసి భారతదేశపు మొట్టమొదటి అఖండ సామ్రాజ్యమైన మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడానికి సహాయపడ్డాడు. ఇది ఒక వ్యక్తి సంకల్పానికి, ఆయన మేధస్సుకు నిలువుటద్దం. అర్థశాస్త్రం ఆ పేరు వినగానే చాలామందికి స్పైయింగ్, కుట్రలు, యుద్ధవ్యూహాలు ఇవే గుర్తొస్తాయి. కాని అవన్నీ అందులో ఒక చిన్న భాగం మాత్రమే. అర్థశాస్త్రం అంతకు మించి చాలా చాలా పెద్దది. అదొక విజ్ఞాన సర్వస్వం లాంటిది. సింపుల్గా చెప్పాలంటే అర్థశాస్త్రమంటే ఏంటి? ఇది రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలి, సైనిక వ్యూహాలు ఎలా ఉండాలి అనే విషయాల మీద రాసిన ఒక కంప్లీట్ గైడ్. అందుకే దీన్ని ద సైన్స్ ఆఫ్ స్టేట్ క్రాఫ్ట్ అని కూడా అంటారు. నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదూ! ఎకానమీ, లా, డిప్లొమసీ ఇవన్నీ సరే, కానీ అర్థశాస్త్రంలో సోషల్ వెల్ఫేర్, డిజాస్టర్ మేనేజ్మెంట్, చివరికి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ గురించి కూడా ఉంది. అంటే ఆలోచించండి, వేల సంవత్సరాల క్రితమే ఎంత ముందు చూపుతో ఆలోచించారు. ఇది కేవలం పుస్తకం కాదు, ఒక దేశాన్ని నడపడానికి అవసరమైన ఒక పర్ఫెక్ట్ బ్లూ ప్రింట్. ఈ ఒక్క వాక్యం చాలు చాణక్యుడిపై మనకున్న అభిప్రాయం మొత్తం మారిపోవడానికి. ప్రజల సంతోషంలోనే రాజు సంతోషముంది, వాళ్ల సంక్షేమంలోనే తన సంక్షేమముంది. ఇంత గొప్ప మాట చెప్పిన వ్యక్తిని మనం కేవలం ఒక కుటిల నీతిపరుడిగా ఎలా చూడగలం? ఆయన ఫిలాసఫీకి ఇది ఆయుపట్టులాంటిది. సరే, వేల సంవత్సరాల క్రితం చెప్పిన ఈ సూత్రాలు ఈ రోజుల్లో మనకెలా ఉపయోగపడతాయి అని అనుమానం రావచ్చు. కానీ చాణక్యుడు ఐడియాలు ఇప్పటికీ ఎంత రెలవెంట్గా ఉన్నాయో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఉదాహరణకి పబ్లిక్ ఫినాన్స్ తీసుకుందాం. అంటే ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు, ముఖ్యంగా టాక్సేషన్ అంటే పన్నుల విధింపు గురించి చాణక్యుడు చెప్పిన విషయాలు ఇప్పటికీ ఎంతో ఆచరణీయంగా ఉన్నాయి. ఎంత అద్భుతమైన పోలిక చూడండి! ప్రభుత్వం పన్నులను ఒక తేనెటీగలా వసూలు చెయ్యాలట. పువ్వును నాశనం చెయ్యకుండా దానికి కావాల్సినంత తేనెను మాత్రమే సేకరించినట్టు. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయని ఒక పన్నుల విధానం ఎలా ఉండాలో చెప్పటానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉంటుందా? పన్నుల విషయంలో ఆయన చెప్పిన ఈ 4 సూత్రాలు చూడండి. 1. క్లారిటీ, రూల్స్ చాలా స్పష్టంగా ఉండాలి. 2. కన్వీనియన్స్, ప్రజలు సులభంగా పన్ను కట్టేలా ఉండాలి. 3. ప్రపోర్షనాలిటీ, అంటే చెల్లించే స్థోమతను బట్టి పన్ను ఉండాలి. 4వది సస్టైనబిలిటీ, పన్నుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతినకూడదు. ఇవన్నీ ఈరోజు మనం మోడర్న్ ఎకనామిక్స్లో చదువుకునేవే కదా. కాబట్టి మనమొక అపోహతో ఈ ప్రయాణం మొదలుపెట్టాం. కానీ ఇప్పుడు చూస్తే చాణక్యుడు కేవలం ఒక వ్యూహకర్త కాదు, ఆయనొక గురువు, ఒక మెంటర్. ఆయన అసలైన వారసత్వం కూడా అదే. ఈ చార్ట్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. మనకు తెలిసిన వ్యూహకర్త, స్ట్రాటజిస్ట్ చాణక్యుడు కేవలం 15% మాత్రమే. అసలైన చాణక్యుడు ఒక పొలిటికల్ ఫిలాసఫర్, ఒక ఎకానమిస్ట్, ఒక గొప్ప స్టేట్స్మెన్. ఇకపై మనం చాణక్యుణ్ణి చూసే దృష్టికోణం మారాల్సిందే. చివరగా ఒక్క మాట, చాణక్యుడు మనకందించింది కేవలం ఒక పుస్తకం కాదు. అది ఒక నైతికమైన పాలనకు, బాధ్యతాయుతమైన నాయకత్వానికి, సుసంపన్నమైన దేశానికి అవసరమైన ఒక టైమ్లెస్ ఫ్రేమ్వర్క్. ఇది గడిచిపోయిన చరిత్ర కాదు, మన భవిష్యత్తుకు కావాల్సిన ఒక పాఠం. వెళ్లే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచించండి. ఎన్నో సంక్లిష్టమైన సవాళ్లు ఉన్న ఈ ఆధునిక ప్రపంచంలో మన ప్రాచీన జ్ఞానం నుండి మనకు ఆధునిక పరిష్కారాలు దొరుకుతాయంటారా? దీని గురించి ఆలోచించండి. మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.